హలో ఎవ్రీవన్. ఎంతోమంది ఇష్టంగా తినే బిర్యానీ అనమాట. మీడియం సైజు చికెన్ అనేది తీసుకొచ్చాము. ఇప్పుడు దీంట్లో మిరియాలని తీసుకున్నాను. ఇది ఏం ఆకో నాకు తెలియదు, ఇది కూడా ఆకు తెలియదు. బిర్యానీ టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇది ఫ్లవర్ టైప్లో ఉంటుంది కదా, స్టార్ ఫ్లవరు, అది అన్నమాట. ఇంకా కొద్దిగా సరిపడంత పసుపు అనేది వేసుకుందాము. ఈరోజు ఎంతో టేస్టీగా మా ఇంట్లో బిర్యానీ అనేది వండుకుంటున్నాను. ఇది సొంటి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సొంటి పౌడర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ధనియాల పౌడరు 1 స్పూను, ఇంకొంచెం డైజెషన్ కోసం ఇంకా కొంచెం వేస్తున్నాను ధనియాల పౌడరు. కేజీ చికెన్తో బిర్యానీ చేస్తున్నాను. కొద్దిగంత 4-5 లవంగాలు ఇంకోటి వేసుకుంటున్నాను. సాజీరా నేను కొంచెం కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను అన్నమాట. కోట్లాది మంది ఇష్టపడే బిర్యానీ అన్నమాట. అలాగే 4 ఇలాచీలు వేసుకుంటున్నాను. బిర్యానీ వీక్లీ 2-3 టైమ్స్ అనేది బాగా తింటుంటారు కదా ప్రజలు. సరిపడంత ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము. ఇంకా ప్రతిరోజు వీకెండ్ వచ్చిందంటే చాలా బయటికి వెళ్దామా, బిర్యానీ తిందామా అనేది ఉంటుంది కదా. ఇంకోటి దాల్చిన చెక్క అన్నమాట. ఇంకా చూడండి, ఇంకా ఈరోజు మేము ఏం చేసామంటే ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. వీకెండ్ కాబట్టి బయటికి అవసరం లేదు, ఇంట్లోనే హెల్తీగా చేస్తాననేసి చేశాను. గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళామనుకోండి మనకు 1000 to 2000 వరకు అవుతుంది 5-6 మెంబర్స్కి. అట్లా కాదనేసి అప్పటికప్పుడే ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. కొద్దిగంత కారం పొడి వేస్తున్నాను. ఇంకా పెరుగు అన్నమాట, 3 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు ఎందుకు ఎక్కువగా యాడ్ చేస్తున్నాను అంటే సమ్మర్ కాబట్టి హీటు చికెన్ బిర్యానీ అట్లనేసి పెరుగు అనేది ఎక్కువనే వేసుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు పెరుగు వేసుకుంటాను, అప్పుడప్పుడు పెరుగు వేయకుండా చేస్తాను. ఈసారి పెరుగు అనేది వేసుకున్నాను. అలాగే దీనికి సరిపడంత నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకు. అలాగే 3 స్పూన్స్ అనేది నేను ఆయిల్ అనేది వేసుకున్నాను అన్నమాట. కొత్తిమీర పుదీనా కూడా ముందే వేసుకుంటున్నాను టేస్ట్ కోసము, తర్వాత కూడా వేస్తాను కాబట్టి ఇప్పుడు కొద్దిగంత ముందు అనేది యాడ్ చేస్తున్నాను. ఇదేంటిదంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ పచ్చిది మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అందుకే కారం పొడి అనేది 1 స్పూన్ వేసాను అనమాట. ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిక్స్ చేసి వేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. స్పైసీగా ఉంటుంది. ఇంకా ఇదంతా బాగా కలిపేసుకుందామండి. పెరుగు కదా, ఆ పెరుగు ఉండలు లేకుండా మొత్తము కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన నాననిద్దాము. ఎప్పుడైనా ఇంట్లో చేసుకోండి, ఒక 1/2 అవర్లో అయిపోతుంది. బయటికి వెళ్ళి అది ఎప్పుడెప్పుడో మసాలాలు ఉంటాయి కాబట్టి చికెన్ కూడా ఫ్రెష్ ఉండదుగా. అందుకే మనం ఇంట్లో మంచిగా ఫ్రెష్గా చేసేసుకొని తినడం బెస్ట్ అన్నమాట. బయటకు తిని ఫుడ్ పాయిజన్ అలా కాకుండా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఓపికతో ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తినొచ్చు అన్నమాట. మనకి ఇష్టమైన విధంగా చేసుకోవచ్చు. ఇంకా చూడండి, నేను కొద్దిగా రైస్ అనేది నానబెట్టుకొని ఉడకబెట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఉడకబెట్టేసుకొని జాలీలో అనేది వంపేసుకొని ఇలా కొద్దిగంతా ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా 15 నిమిషాలు చికెన్ నానింది కదా, ఇది పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. మనకు ఎందుకంటే పెరిగేసాం కదా, అందుకే అది గ్రేవీలా వచ్చేసింది అనమాట. ఆ చికెన్ పీసెస్ బాగా ఉడకనిద్దాము. ఆ గ్రేవీ కొద్దిగంతా ఇంకినిద్దాం అనమాట. గ్రేవీ ఇంకినాక ఇంకా రైస్ అనేది వేసేసుకున్నాను. రైస్ వేసేసుకొని ఇంకా పైనుంచి నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా దగ్గర హోమ్మేడ్ నెయ్యి అమ్ముతారు, చాలా బాగుంటుందండి. కౌ నెయ్యి అన్నమాట ఇది. ఇంకా 3 to 4 స్పూన్ అనేది నెయ్యి వేసుకుంటున్నాను. మా పిల్లలకు నెయ్యి వేసి బిర్యానీ చేసి చాలా బాగుంటుంది అన్నమాట, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ ఫుడ్ కలరు నేను మదీనాలో మ్యారేజ్కి తీసుకున్నాము. అక్కడ లూజ్గా అమ్ముతారు ఫుడ్ కలరు, ఎంతో బాగుందండి.
చూడండి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎంతో కలర్ఫుల్గా. మళ్ళీ ఎంత కష్టపడి బిర్యానీ చేసినందుకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇంకా పైనుంచి కొంచెము కొత్తిమీర పుదీనా అనేది కూడా యాడ్ చేశాను అన్నమాట. కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను. మీకు కొన్ని వంటలు రానివి ఉంటాయి కదా, ఎవరికైనా స్వీట్స్ అయినా వంటలైనా ఏమైనా రాకుండా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను వీడియో. అయితే ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం అన్నమాట. ఇలా నేను మూత పెట్టేసి ఒక గిన్నెలో దమ్ పెట్టేసుకున్నాను. దమ్ పెట్టేసుకొని ఇంకా చూడండి కలర్ఫుల్ ఎమ్మి బిర్యానీ ఎవరికి ఇష్టమో సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. ఇదిగో ఒకసారి మొత్తం కింద మీద అనేది కలిపేసుకుందాము మొత్తం కంప్లీట్గా. ఎందుకంటే గ్రేవీ అనేది మనకు మసాలా మొత్తం కింద ఉంది కాబట్టి, అంటే ఎక్కువ మసాలాస్ ఎక్కువ కారం పొడి వేసి చేయలేను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతగా ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కోసమే కాబట్టి. ఇంకా నేను ఈ పెరుగులోకి నేను సలాడ్ అనేది చేసుకున్నాను. రైతా పెరుగు పచ్చడి వేసుకున్నాను. ఇదిగో ఇది మీకోసమే అండి. ఒక ఆనియన్, కొద్దిగంత బిర్యానీ, అలాగే సలాడ్. టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.